హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. దేవుడికి ప్రసాదంగా ఏదైనా త్వరగా చేయాలి అనుకున్నా, స్వీట్ తినాలి అనిపించిన బెస్ట్ ఆప్షన్ సేమియా హల్వా. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో 1 కప్పు సేమియా యాడ్ చేసుకోండి. సేమియాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియాని ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 3 కప్పుల వరకు నీళ్లు కానీ పాలు కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పాలు 2 కప్పులు నీళ్లు తీసుకున్నాను. మీరు 2 కప్పుల పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే 3 కప్పుల పాలు తీసుకున్నా బాగుంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత రోస్ట్ చేసుకున్న సేమియా వేసుకోవాలి. సేమియాని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి సేమియా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర వేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది హాట్గా తిన్నా చాలా బాగుంటుంది, కూల్గా సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.